హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 10 అంటే 10 నిమిషాల్లో చేసుకునే బ్రెడ్‌తో స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. పిల్లలు అడగగానే అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా తక్కువ టైంలో హెల్తీ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక 6 బ్రెడ్ స్లైసెస్ అలాగే ఒక 2 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు తీసుకునే బ్రెడ్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 6 ముక్కలకి ఒక 2 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. దాంట్లోనే ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం చాట్ మసాలా. ఈ చాట్ మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది స్కిప్ చేయకండి. ఇవన్నీ వేసి ఇప్పుడు మనం ఎగ్ అనేది చక్కగా బీట్ చేసుకోండి. లవ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఒకసారి కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం అనేది ఉండలు ఉండలు లేకుండా ఇలా చక్కగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేయాల్సిన బ్రెడ్ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోండి. లేదు మీకు ఇంత పెద్దగా అవసరం లేకపోతే ఒక్క బ్రెడ్ ముక్కలో 4 ముక్కలైనా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఈవెన్ సైజ్ వచ్చేలాగా 2 కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఎగ్ మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వీటితో పాటు బ్రెడ్ క్రమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మనం బ్రెడ్ని మిక్సీలో వేసి ఒక్కసారి అలా పల్సిస్తూ ఒక 2-3 సార్లు ఆపేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ని ఈ ఎగ్ దాంట్లో ఒకసారి డిప్ చేయండి. ఇలా చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఒకసారి డిప్ చేసి ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది చక్కగా పట్టేలాగా ఇలా ఒకసారి చేతితో ట్యాప్ చేస్తూ చక్కగా పట్టించుకోండి. ఇలా బ్రెడ్ క్రమ్స్ మనకి ఎంత ఎక్కువ పడితే ఈ బ్రెడ్ అనేది అంత క్రిస్పీగా ఉంటుంది. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటి కూడా ఎగ్లో డిప్ చేసుకుంటూ బ్రెడ్ క్రమ్స్ అనేది పట్టించేసేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని మిగతా బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలాగే ప్లేట్లో వేసి ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా ప్యాన్లో అడ్జస్ట్ చేసుకోండి. వీటికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకు కూడా వెంటనే చేసి ఇచ్చేస్తే వేడివేడిగా చాలా బాగుంటాయి. టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఒక 10 నిమిషాల్లో హెల్తీగా చేసుకోవాలి, వెరైటీగా ఉండాలంటే ఒక్కసారి స్నాక్ రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం చిన్నపిల్లలు కూడా వీటిని వాళ్ళకి వాళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. డీప్ ఫ్రై చేస్తే అంత హెల్తీ కాదు కదండి, కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసుకోండి, మీకు సేమ్ టేస్ట్ వస్తుంది. ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోండి. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి, మనకి ఒక 3 నుంచి 5 నిమిషాల లోపే అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా బాగా కలర్ వస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలకి కొంచెం సాస్ వేసి ఇచ్చేస్తారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. అంతే అండి, చక్కగా ఫ్రై అయిపోయి చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో. తక్కువ ఆయిల్తో చాలా హెల్తీగా స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ఈ స్నాక్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇవే కాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ చెక్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.